నందన, ఈ జ్యూస్ కూడా తాగే. అలా చూస్తావేంటి, తాగు. మార్నింగ్ లేచాక ఇది 4వ జ్యూస్. ఇన్ని తాగడం నా వల్ల కాదు. ఈ టైంలో నువ్వు బాగా తినాలి, తాగాలి. మాట్లాడకుండా తాగు. తాగుతావా తాగవా? సరే, తాగుతానులేండి. అభికి దూరమైన రాహుల్ నందనాకి దగ్గరైతే బావుంటుంది. రాహుల్ దూరమైపోయాడు అనే భావన కాస్తైనా అభికి తగ్గుతుంది. విషాదంగా మారిన తన జీవితంలో ఒక కొత్త సంతోషం మొదలవుతుంది. ఏంట్రా, జ్యూస్ తాగనని ఇబ్బంది పెడుతుందా? అవును నాన్న, చిన్నపిల్లలాగా అల్లరి చేస్తోంది. 2 తగిలించి బుద్ధి చెప్తే గాని దారికొచ్చేలా లేదు. ఆహా. అమ్మా నందనా, ఇప్పుడు నీకెలా ఉంది? పర్వాలేదు అంకుల్. తనకి పూర్తిగా నయమైపోయింది నాన్న. ఈరోజే డాక్టర్ కూడా డిశ్చార్జ్ చేస్తానన్నారు. డిశ్చార్జ్ అయిపోయాక ఒక 4 రోజుల పాటు నందనని మనింటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఈ టైంలో చూసుకోవడానికి తన పేరెంట్స్ US లో ఉన్నారు. దగ్గర బంధువులు కూడా పెద్దగా లేనట్టున్నారు. అందుకే మనింటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. రేయ్, నేను కూడా ఇదే మాట నందనాతో అన్నాం అనుకుంటున్నానురా. ఈలోపు నువ్వే నిర్ణయం తీసేసుకున్నావు.